ఇక అప్పుల బాధ నుండి బయటపడాలంటే ఏ పూజ చేస్తే అప్పు తీరుతుంది అంటే ఖచ్చితంగా కష్టపడకుండా అయితే అప్పు తీరదు. మనందరికీ తెలుసు. ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, కొంచెం డబ్బులు దాచుకోవాలి, ఏదైనా ఖర్చులు తగ్గించుకోవాలి, తగ్గించుకొని కొంచెం డబ్బులు దాచుకుని మెల్లమెల్లగా అప్పు తీర్చుకోవాలి. ఇది తప్పనిసరి చేయాల్సిందే. అప్పులు చేసేటప్పుడు మనం ధైర్యంగా చేసేసాం, కానీ తీర్చేటప్పుడు తీర్చలేకపోతున్నాం ఎందుకు? చేసినప్పుడు మనకి బాగా అంటే ఏంటి, మన డబ్బులు వచ్చాయి, అప్పు దొరికిందని సంతోషించేసి పార్టీ కూడా చేసుకుంటాం. మరి అప్పు తీర్చేటప్పుడు ఎందుకు బాధపడుతున్నాం అంటే, మనం అప్పు చేసినప్పుడు ఏ పని గురించి అప్పు చేసామో కష్టపడుతున్నామో తీర్చేటప్పుడు దాకా ఆ కష్టాన్ని ఉంచుకోవట్లేదు, అందుకే కష్టం వస్తుంది. ఇక అప్పుల బాధ పోవాలంటే మనం అప్పు చేయకుండా ఉండాలి. ముందు చేసింది చాలు ఇంకా అని చెప్పి అక్కడితో ఆగి అప్పు చేయడం మానేయాలి. అప్పు చేయకపోతే ఎలాగండి, మరి ఆ ఖర్చు మనకు కావాలి కదా అంటే, అప్పు చేయకుండా ఉన్నప్పుడు మనం అవి కూరలు కొనుక్కోలేదా, బియ్యం ఇంట్లో లేవా, తినలేదా, లేకపోతే నిద్రపోలేదా, ఒక వస్త్రం కట్టుకోలేదా, అన్నీ చేశాం కదా. మరి అలాంటప్పుడు అప్పు చేసిన తర్వాత ఎందుకు మనం లగ్జరీగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడం మొదలెట్టాం? అది తప్పు. అప్పు చేసి లగ్జరీ అనిపించడం తప్పు. ఫస్ట్ మన మనసును సరి చేసుకోవాలి. అప్పు ఎందుకు చేయాలి, కారణం ఏంటి అసలు? అప్పు చేస్తే నేను తీర్చగలుగుతానా లేదా? అప్పు చేసిన 2 ఏళ్ళ దాకా తీర్చుతానా, లేకపోతే ఒక 20 ఏళ్ళ దాకా తీర్చగలుగుతానా లేదా? అది నిర్ణయించుకుని అప్పు చేయాలి. అదే అప్పు దొరికిందని పార్టీ చేసుకుని, క్రెడిట్ కార్డు వచ్చిందని గంతులేస్తే ఖచ్చితంగా అప్పులు పాలవుతాం. అందుకే మన మనసును కంట్రోల్ చేసుకోవడానికి ప్రతి గురువారము కూడా మహాలక్ష్మి పూజా కార్యక్రమం చేసుకుని, అమ్మవారి దగ్గర అర్చన చేసుకుని, అమ్మవారి దగ్గర నుంచి కుంకుమ బొట్టు తీసుకుని ఈ గురువారం దగ్గర నుంచి అమ్మవారి మళ్ళీ గురువారం వరకు కూడా, వచ్చే గురువారం వరకు కూడా ఆ తిలకం ధరిస్తూ మన వృత్తిని, మన వ్యాపారాన్ని సక్రమంగా చేసుకుంటూ మన ఖర్చుని తగ్గించుకుని అప్పు తీర్చడానికే నేను ఈ డ్యూటీ చేస్తున్నాను అని అనుకుని అప్పుడు డ్యూటీ చేయాలి. ఇంకా ఏ ఖర్చులున్నా సరే ఇంకా తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే అప్పు తీరిపోతుంది. ఇంకా అప్పు చెయ్యొద్దు, అప్పు బాధ తీరినట్లే. ఇది కుబేరానుగ్రహం అంటే దీన్నే. అప్పు చేయకుండా ఉండడమే కుబేరానుగ్రహము అని మనం తెలుసుకోవాలి. వేరే డౌట్స్ ఉంటే జాతకరీత్యా కూడా కింద నెంబర్ ఉంది కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు.